హలో శ్రవణ్ గారు. హలో నాగరాజ్ గారు. సో ప్రీవియస్ వీడియోస్ మనం అబ్జర్వ్ చేస్తానే ప్రతి దాంట్లోనూ ఒక మైండ్ షిఫ్టింగ్కి సంబంధించినటువంటి థాట్, ద సేమ్ టైం మనీ మనకి ఏ విధంగా వస్తుంది, మన అనుకున్న కళలు నెరవేరాలి అని అంటే మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి దానికి ప్రతిసారి ప్రతి వీడియోలోనే చెప్తూ ఉంటారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. సో నాగరాజ్ గారు, మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ చెప్తూ ఉంటారు, మనం ఎన్నో వీడియోస్ చేసాం, అలాగే ఇంకా చాలామంది కోచెస్ కూడా దాని గురించి చేశారు. అయితే ఈ వీడియోలో మనం పర్టికులర్గా మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అయితే రెగ్యులర్గా మాట్లాడే పదం ఏంటి? మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి, అరే నేను మైండ్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటూ ఉంటారు కదా చాలామంది. అయితే ఒకసారి ఆలోచించండి, అసలు మైండ్ని మనం ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటున్నాం? మైండ్ కంట్రోల్ చేయాలనుకున్నప్పుడల్లా అది ఇంకా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే మైండ్ని ఎంగేజ్ చేయాలి. ఓకే, ఎలా ఎలా అంటారు? అదే డీటెయిల్గా చెప్తాను. సో మనం ఈ పొజిషన్ నుంచి ఒక ఐకానిక్ గ్రోత్ చూడాలి, అంటే మనం ఒక లీడర్గా ఎదగాలి, ఒక ఇన్స్పైరింగ్ జర్నీ మనం వేరే వాళ్ళకి చెప్పాలి అంటే ఆ స్థాయికి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన మైండ్ని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి, అది మన ఆధీనంలో ఉండాలి. అటువంటి రేంజ్కి మనం వెళ్ళాలంటే అసలు ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అసలు సైకో న్యూరో ఇమ్యూనాలజీ అనే ఒక వర్డ్ ఉంది. దీని గురించి డీటెయిల్గా చెప్పడానికి మనకు కుదరదు. అయితే మన సైకాలజీ ఏంటి అంటే మనం ఎలా బిహేవ్ చేస్తాం, మన సైన్స్ ఏంటి, తర్వాత న్యూరో సైన్స్ గురించి ఎప్పుడైతే ఈ రెండింటి గురించి మనం తెలుసుకుంటామో ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇవి ఎప్పుడైతే పెరుగుతాయో మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదండి, అది పెరుగుతూ ఉంటుంది. అంటే మన హెల్త్ సెట్ కానీ, మైండ్ సెట్ కానీ, వెల్త్ సెట్ కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి, రిలేషన్షిప్స్ కానీ మారుతూ ఉంటాయి. అయితే రెండు రకాలైన థింకింగ్లు ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే స్ట్రక్చర్డ్ వే ఆఫ్ థింకింగ్, స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్, యాక్సిడెంటల్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్. ఇప్పుడు చాలామంది ఈ వీడియో చూస్తూ ఉంటారు, ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఎక్కడో దొరికింది ఆ వీడియో, ఏం చెప్తారని చెప్పి క్లిక్ చేస్తారు, సగం వరకు చూస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. యాక్సిడెంటల్గా వచ్చింది. అది స్ట్రక్చర్డ్ వేలో ఎలా ఉంటుంది? అరే నేను చూడాలి, నాగరాజ్ గారి వీడియో చూడాలి, శ్రవణ్ గారి వీడియో చూడాలి అని అనుకున్నప్పుడు చూసినప్పుడు రిజల్ట్ వేరే ఉంటుంది. యాక్సిడెంటల్గా స్క్రోల్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు రిజల్ట్ వేరే ఉంటుంది. యాక్సిడెంటల్ థింకింగ్లో వీడియోస్ నిజంగా ట్రూ. సో యాక్సిడెంటల్గా చూసినప్పుడు ఏమవుతుందంటే, మన గ్రోత్ కావాలి అనుకున్నప్పుడు, మనం ఐకానిక్ గ్రోత్ ఎప్పుడైతే అవ్వాలనుకుంటున్నామో అది డిఫాల్ట్ మోడ్లో ఎప్పుడు అవ్వదు, డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకోవాలంటే అసలు మనం ఏంటి, మన థింకింగ్ ఏంటి, మన థింకింగ్ నుంచి షిఫ్ట్ అవ్వాలి. అది ఎలా షిఫ్ట్ అవ్వాలి? ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్స్. మన ప్యాటర్న్స్ ఏంటి? అందుకనే ఏమంటారంటే, యు ఆర్ నాట్ లీడింగ్ యువర్ లైఫ్. నువ్వు నీ లైఫ్ని లీడ్ చేయట్లా, యువర్ ప్యాటర్న్స్ ఆర్ లీడింగ్ యువర్ లైఫ్. ప్యాటర్న్స్ అంటే ఏంటి? పొద్దున్నే మనం లేస్తున్నాం, ఎలా లేస్తున్నాం, ఏం చేస్తున్నాం, బ్రష్ ఎలా చేసుకుంటున్నాం, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం, మన బాడీ లాంగ్వేజ్ ఏంటి, మనం ఎలా డ్రైవ్ చేస్తున్నాం, మన వాల్యూస్ ఏంటి, మన యాటిట్యూడ్ ఏంటి, మనం కాలు ఎలా వేసుకుంటున్నాం, ప్రతిదీ కూడా ప్యాటర్న్సే. సో ఎప్పుడైతే ఈ ప్యాటర్న్స్ మారుతాయో నీ లైఫ్ మారుతుంది. అందుకనే ఏమంటారంటే, యు ఆర్ ప్రోగ్రామ్డ్. నువ్వు ప్రోగ్రామ్ చేయబడి ఉన్నావు. ఎప్పటి వరకు? అంటిల్ యూ ప్రోగ్రామ్ ఏ న్యూ ప్రోగ్రామ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఏంట్రా ఈ ఆకుపాకు కరివేపాకు? సో నువ్వు ఎప్పటి వరకు ప్రోగ్రామ్ చేయబడి ఉన్నావు? ఎప్పటి వరకు అయితే ఒక కొత్త ప్రోగ్రామ్ని తెచ్చి ఇన్స్టాల్ చేసేంత వరకు పాత ప్రోగ్రామ్ రన్ అవుతుంది, అంతే నువ్వు ప్రోగ్రామ్ చేయబడి ఉన్నావు. అలాగే ప్యాటర్న్స్ కూడా. అంటే ఏంటి? నువ్వు సూపర్ సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఇంత సంపాదించాలనుకుంటున్నావు, నీ హెల్త్ బాగుపడాలి. అప్పుడు ఏం చేస్తున్నావు? రోజు పొద్దున్నే నువ్వు 8ంటికి లేస్తున్నావు, ఇక్కడ సరిగ్గా నీ టేక్ కేర్ చేయట్లా, ఎక్సర్సైజ్ చేయట్లా, ఏమి చేయట్లా, రాత్రిపూట 12ంటికి 1 గంటకి పడుకుంటున్నావు, యూజ్లెస్ పనులన్నీ చేస్తున్నావు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు షిఫ్ట్ అవ్వాలి, నువ్వు హెల్త్ మార్చుకోవాలి, నీ వెల్త్ మార్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? నీ ప్యాటర్న్స్ మార్చుకోవాలి, నీ హ్యాబిట్స్ మార్చుకోవాలి, నీ ప్రోగ్రామ్ను మార్చుకోవాలి. ఏం చేయాలి? అరే పొద్దున్నే నేను 6ంటికి లేవాలి, లేచి నేను ఎక్సర్సైజ్ చేయాలి, ఏవైతే అవుతాయో నా గోల్కి ఏవైతే కారణమో, ఏవైతే అవసరమో వాటి స్కిల్స్ని నేర్చుకోవాలి. దానికోసం నేను డిసిప్లైన్డ్గా ఉన్నానా లేదా, ఫోకస్డ్గా ఉన్నానా లేదా, ఈ ప్రోగ్రామ్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎప్పటి వరకు అయితే ఈ ప్రోగ్రామ్ మనం ఇన్స్టాల్ చేసుకోలేమో అప్పటి వరకు పాత ప్రోగ్రామ్సే రన్ అవుతుంటాయి, అవే డిఫాల్ట్ మోడ్లో ఉంటుంది, మన లైఫ్ కూడా డిఫాల్ట్ అవుతుంది. ఎందుకు పనికిరాం? యు ఆర్ ప్రోగ్రామ్డ్ అంటిల్ యూ ప్రోగ్రామ్ ఏ న్యూ ప్రోగ్రామ్ ఫర్ యువర్ సెల్ఫ్. అందుకనే ఈ మాట చెప్తాను. అందుకే అండి యాక్సిడెంటల్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్, స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్లో చాలామంది వీడియోస్ ఎందుకు చూస్తుంటారు? ఫేస్బుక్ అలా స్క్రోల్ చేస్తూ ఉంటారు, యూట్యూబ్ అలా స్క్రోల్ చేస్తూ ఉంటారు. దాంట్లో 95% పనికిరాని వీడియోలే, వీళ్ళ లైఫ్ని బెటర్ చేసే వీడియోలు ఏవి కాదు. ఎందుకు చూస్తుంటారు? ఖాళీగా ఉన్నాం చూస్తున్నాం. లీజర్
అందుకనే లీజర్గా ఉన్న వాళ్ళు యాక్సిడెంటల్గా వీడియోస్ చూస్తూ ఉంటారు. అదే లెర్నింగ్ అయ్యేవాళ్ళు నేను ఈ సంపాదించాలి అనుకున్నప్పుడు దానికి అవసరమైన వీడియోలు నువ్వు చూస్తుంటావు. గోల్ ఏంటి, ఎటువంటి వీడియోలు చూడాలి, ఎటువంటి మైండ్ సెట్ నేను మార్చుకోవాలి, ఎటువంటి ఆలోచనలు నేను బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తారు. అందుకని యాక్సిడెంటల్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్లో ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూ ఉంటారు. స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్లో ఎడ్యుటైన్మెంట్, నేను ఎడ్యుకేట్ అవ్వాలి, వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, నేను అనుకున్న స్థాయికి వెళ్ళాలి అనే మైండ్ సెట్తో వాళ్ళు ఆలోచిస్తారనమాట. అందుకనే ఇఫ్ యూ వాంట్ టు డబల్ యువర్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆర్ ఎర్నింగ్స్, నువ్వు డబల్ చేసుకోవాలనుకుంటే నువ్వేం చేయాలి, యూ నీడ్ టు ట్రిపుల్ యువర్ లెర్నింగ్. 50,000 ఉంది నీ శాలరీ, ₹1,00,000 వరకు వెళ్ళాలి. అప్పుడు నువ్వేం చేయాలి, నీ లెర్నింగ్ కెపాసిటీ మీద పెంచుకోవాలి, నువ్వు లెర్నింగ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే ఇంకొకటి ఏంటంటే less than 10% ఆఫ్ పీపుల్ ఇన్వెస్టింగ్ less than 10% ఆఫ్ దేర్ వెల్త్ యాక్చువల్లీ ఫర్ దేర్ బ్రెయిన్స్. 10% మంది వాళ్ళ 10% జీతం కన్నా తక్కువ జీతం వాళ్ళ బ్రెయిన్స్ కోసం స్పెండ్ చేస్తున్నారంట. అంటే 50,000 జీతం వస్తున్నాడు, అట్లీస్ట్ 50,000 జీతం వస్తున్నాడు, 5,000 అయినా వాడు లెర్నింగ్కి పెట్టుకోవాలి, వాడి బ్రెయిన్ కోసం పెట్టుకోవాలి, వాడు ఎలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఐకానిక్ గ్రోత్ ఎలా చూడాలని దాని మీద ఫోకస్ పెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే ఆ సక్సెస్ వాళ్ళు రాదు. ఎప్పుడైతే మనం ఈ స్ట్రక్చర్డ్ పెట్టుకుంటామో మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది, ఎప్పుడైతే మనం ఎంగేజ్ అవుతూ ఉంటామో మైండ్ మన ఆధీనంలో ఉంటుంది అని చెప్పడానికని. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చెప్తారంటే, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో న్యమ్యై తదాత్మన్యేవ వశం నయేత్. అంటే యతో యతో ఎక్కడెక్కడైతే ఎప్పుడెప్పుడైతే మనస్సు చంచలంగా తిరుగుతూ ఉంటుందో, పరిభ్రమిస్తూ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఆత్మ అంటే ఏంటండి, మన సోల్. మనం ఎప్పుడు చూడలేదు కదా మనకు ఆత్మ ఉంటుందా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆత్మ అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో భగవంతుడి మీద నిమగ్నం చెయ్యి. ఎప్పుడెప్పుడైతే మన మనస్సు చూడండి, అమలాపురం నుంచి అమెరికా వరకు, న్యూఢిల్లీ నుంచి న్యూజెర్సీ వరకు ఈజీగా వెళ్ళిపోతుంది, క్షణాల్లో వెళ్ళిపోతుంది, సెకండ్లో వెళ్ళిపోతుంటుంది. మనకు వేరే ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అరే వాడు ఏం చేస్తున్నాడు రా, నా కొడుకు ఏం చేస్తున్నాడు రా, లేకపోతే నా వైఫ్ ఏం చేస్తుంది, లేకపోతే నా హస్బెండ్ ఏం చేస్తున్నాడు, ఇలాంటి ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. అది నెగిటివ్ అయినా ఉండొచ్చు, పాజిటివ్ అయినా ఉండొచ్చు. ఎప్పుడైతే మన స్ట్రక్చర్డ్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుందో అప్పుడే మన అనుకున్న లక్ష్యాలను ఈజీగా చేరుతాం. అదే శ్రీకృష్ణుడు కూడా చెప్తూ ఉంటాడు అనమాట. సో టు సమ్మరైజ్ దిస్, మన మైండ్ని ఎప్పుడు ఎంగేజ్ చేస్తూ ఉండాలి. మనం ఏవైతే కావాలనుకుంటున్నామో, మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దానికి స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్లో దానికోసం ప్లాన్ చేసుకొని ఫోకస్డ్గా మనం కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. రియలీ ఫెంటాస్టిక్ అండ్ గ్రేట్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.